హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా రంగనాథ్ మరికొంతమంది పెద్ద తలకాయల మీద దృష్టి పెట్టారు. సో ఈసారి పెద్ద రాజకీయ నాయకుడు మల్లారెడ్డి కట్టడాల్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చడానికి రంగనాథ్ రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా మరోవైపు చూస్తే జైబేరీ సంస్థ అధినేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి, నటుడు, సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ గారు. సో ఆయనకు సంబంధించిన కట్టడాల్లో కూడా ఇప్పుడు వాటికి సంబంధించి కొన్ని రకాల కార్యకలాపాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆధారాలు తెప్పించుకొని ఎక్కడెక్కడైతే మురళీమోహన్ గారు తమ కట్టడాలు అక్రమంగా చెరువులు, కుంటలు ఆక్రమించి కట్టారో వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి రంగనాథ్ గారు అయితే ప్రకటించారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన కూడా పనులు జరుగుతున్నాయి. ఈ రెండు ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు. మల్లారెడ్డికి సంబంధించి చూస్తే ఆయన గతంలోనే ఎప్పుడైతే మొదలైందో, హైడ్రా మొదలైనప్పుడు అనేక మంది నాయకుల ఇల్లు కూలగొడుతూ దాంట్లో భాగంగా మల్లారెడ్డికి సంబంధించిన ఒక కట్టడం ఏదైతే ఉందో దాంట్లో కేవలం ఆ ప్రహరీ గోడను మాత్రమే కూలగొట్టి వెళ్ళిపోయారు. సో దాంతో అందరికీ డౌట్ వచ్చేసింది, ఏంటి కొంతమంది నాయకుల్ని సేవ్ చేస్తున్నారా అని. గతంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీని విపరీతంగా తిడుతూ బీఆర్ఎస్లో ఉండి కేసీఆర్ గారు నా దేవుడు అని చెప్పేసి ఆయనకు భజన చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీని విపరీతంగా దూషిస్తూ వచ్చిన వ్యక్తి. చివరికి ఒక్కసారిగా ప్లేట్ తిరగబడింది, గవర్నమెంట్ పోయింది. తర్వాత మల్లారెడ్డి మీద ఐటీ రైట్స్ జరిగాయి, రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు. అలాగే ఆయన అల్లుడికి సంబంధించిన కట్టడం కూడా ఒకటి రోడ్డును ఆక్రమించుకుందని చెప్పేసి దాన్ని కూడా గతంలోనే కొట్టేయడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది, నా మీద కావాలని ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మీడియా ముందే బోరుమన్నాడు. తర్వాత ప్రభుత్వంతో అలాగే రేవంత్ రెడ్డి గారితో కాస్త సాఫ్ట్గా బిహేవ్ చేస్తూ సాఫ్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మల్లారెడ్డి గారికి సంబంధించిన అనేక కట్టడాలు, హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత వేరు వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన నడిపిస్తూ వస్తున్నాడు. గతంలో మినిస్టర్గా, కార్మిక శాఖ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆ కాలేజీలకు సంబంధించి, అలాగే ఫామ్ హౌస్లకు సంబంధించి కొన్ని ప్రాంతాలు అక్కడి చెరువులకి ఆక్రమించుకొని కట్టినట్టుగా ఆధారాలు అయితే సంపాదించారు అధికారులు. ఆ జహంగీర్ చెరువు అని చెప్పేసి అదొకటి, తర్వాత ఫామ్ హౌస్లు కూడా, ఈ ఫామ్ హౌస్లు కూడా చెరువులు ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టి వాటిలో నివసిస్తున్నారు, కాబట్టి వీటిని కొట్టేయాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయ్యారట. ఇదొక ఎత్తు అయితే, మరోవైపు చూసుకుంటే మురళీమోహన్ గారికి సంబంధించి, మురళీమోహన్ గారి జైబేరీ సంస్థ ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. సిటీలో అనేక అపార్ట్మెంట్స్ ఆ సంస్థ నిర్మించిన దాఖలాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ రెండు కూడా నడిపిస్తూ వచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఆ సంస్థ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చెరువులు, కుంటలు ఆక్రమించుకొని ఉంది. సో వాటిల్లో వీళ్ళు నిర్మాణాలు చేశారు, ఇప్పుడు వీటిలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి మురళీమోహన్ గారు దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఆలోచన. ఎందుకంటే టాలీవుడ్లో అత్యధిక డబ్బులు ఉన్న హీరో ఎవరయ్యా అంటే మొదటగా పేరు చెప్పేది మురళీమోహన్ గారిది. ఇంకా వేరే ఏ స్టార్ హీరో పేరు చెప్పరు. చిరంజీవి గారు కాదు, మిగతా ఎవరు కాదు. అత్యధికంగా సంపాదించిన వ్యక్తి మురళీమోహన్ గారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఆయన కూడా నిజమే ఉండొచ్చు అని చెప్పేసి ఆయన నమ్మగర్భంగా చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎలా సాధ్యమైందయ్యా అంటే ఇదంతా కూడా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండటం వల్ల సాధ్యమైంది. అలాగే ప్రభుత్వంలో కూడా గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం నుంచి ఆయన పోటీ చేయడము, తర్వాత ఎంపీగా ఉండడం, ఇవన్నీ చూసాం మనం. సో ఆయన ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కూడా నడిపిస్తూ వీటన్నిటికీ సంబంధించి అంటే అధికారాలు, ప్రభుత్వ అధికారాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడా కూడా ఆయనకి ఏ ఇబ్బందులు లేకుండా తన వ్యాపారాలు చేసుకోగలిగారు. ఇక సహజంగానే ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు అడిగిన వాళ్ళకి అడిగినట్టు పర్మిషన్లు ఇవ్వడాలు, డబ్బులు ఇవ్వడాలు ఇవన్నీ చూసినవే. లేకపోతే ఇటువంటి పరిధుల్లో ఏవైతే చెరువులు, కుంటలు ఉన్నాయో వీటి పరిధిలో అసలు అధికారులు పర్మిషన్లు ఇవ్వడమే తప్పు కదా. అయినా సరే వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరని హైకోర్టు కూడా హైడ్రాని చివాట్లు పెడుతుంది, అలాగే ప్రభుత్వాన్ని కూడా చివాట్లు పెడుతుంది. హైడ్రా ఇలా చేసుకుంటూ వెళ్ళడం ఒక విధమైన తప్పు అయితే, అలాగే అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ మీద ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం మరో విధమైన తప్పు. అధికారులు అవినీతి పరులు అయ్యారు, సో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ కట్టడాలు కట్టిన వాళ్ళకి సంబంధించి ఇది కోర్టులో తేలాల్సిన విషయము, కోర్టుల ద్వారా ఈ పరిష్కరించుకోవాలి తప్పితే ఈ విధంగా చేయడం అనేది సరైంది కాదు, బుల్డోజర్స్ న్యాయం అనేది అని చెప్పి కోర్టు కూడా చెబుతూ వచ్చింది. ఇదో వైపు సాగుతూ ఉండగానే రంగనాథ్ గారు మాత్రం ఎవరిని వదిలేది లేదు, ఈ విధంగా సాగుతూనే ఉంటుందని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక 2 days బ్యాక్ ఏమో ఆ విజయవాడ మొత్తం మునిగిపోయిన తర్వాత, విజయవాడ ఫ్లడ్స్ వల్ల ప్రజలు ఆ నీళ్ళల్లో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోయి, పశువులు ప్రాణాలు కోల్పోయి గల్లంత అయిపోయిన సంఘటనలు చూశారు. ఇవన్నీ అయిన తర్వాత తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి, ఖమ్మంలో కొంత ప్రాంతం కాస్త డ్యామేజ్ అయింది తప్పితే పూర్తి స్థాయిలో విజయవాడ లెవెల్లో దెబ్బ అయితే తినలేదు. ఇదంతా గమనించాక రేవంత్ రెడ్డి మాట అన్నారు, నా హైదరాబాద్ అయితే సేఫ్ అయింది, హైదరాబాద్ను మాత్రం మేము ఈ హైడ్రా వల్లనే కాపాడుకోగలిగామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.
నిజానికి హైడ్రా వచ్చింది మొన్నే. సో ఏవో గట్టిగా ఒక 10 ప్రాంతాల్లో వీళ్ళు యాక్టివిటీస్ చేసి ఉంటారు. దానివల్ల అయింది పెద్దగా కాదు కానీ వర్షపాతం సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది. ఆ వర్షపాతం ఏదైతే ఉందో దాని శాతం తక్కువగా ఉండటం వల్ల ఇది కొద్దిగా వరదలు రాకుండా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అప్పటికి కూడా కొద్దిగా హైదరాబాద్లో రెగ్యులర్గా ఒక వర్షం పడితే ఇక్కడ దాకా వాటర్ వచ్చేస్తాయి, మోకాళ్ళ దాకా. ఆ రేంజ్ వాటర్ అయితే కొన్ని ప్రాంతాల్లో ఉండనే ఉంది. కేటీఆర్ కూడా నా హైదరాబాద్ను కాపాడుకున్నాము అని చెప్పేసి అన్నారు. అసలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతే వరస్ట్గా ఉంది. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో గత ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యాయి హైదరాబాద్లో. మరి హైడ్రా యాక్టివిటీస్ అన్నిటి తరువాత ఏమైనా డ్రైనేజీకి సంబంధించి కొత్తగా ఏమైనా తీసుకొచ్చి పథకాలు, జీవోలు ఏమన్నా అమలు పరుస్తారేమో చూడాలి. ఆ మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే ప్రాజెక్టు కాకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థని క్లీన్ చేసే ప్రాజెక్టు పెట్టుకుంటే చాలా వరకు వాటర్ ఫ్లో అనేది అటువైపు వెళ్ళిపోయి ఆ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్. హైదరాబాద్ ట్రాఫిక్ కూడా సగం తగ్గిపోతుంది దీనివల్ల. సో ఇటువంటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పుడు హైడ్రా ఈ పెద్ద తలకాయలు ఇద్దరి మీద దృష్టి పెట్టి తర్వాత ఇంకెవరి మీద అటాక్ చేయబోతుంది అనే ఆసక్తికరంగా తయారైంది. నిజానికి బీఆర్ఎస్ నాయకులు చాలామందే ఉన్నారు. కోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. ఇప్పుడు మాజీ బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి, అలాగే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫామ్ హౌస్లను కూల్చడానికే ఈ విధంగా మీరు ఏర్పాటు చేశారు హైడ్రాని, అంతకు మించి కాంగ్రెస్ నాయకుల మీదకి వాళ్ళ జోలికి కూడా మీరు వెళ్ళట్లేదు అని చెప్పేసి హైకోర్టు అయితే కొద్దిగా చివాట్లు పెట్టిన సంఘటన మనం చూసాం. మరి ఏమాత్రం దీనికి లెక్క చేయకుండా హైకోర్టు మాట కూడా వినకుండా హైడ్రా ఈ విధంగా వెళ్ళటం అనేది కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. అయితే వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎటువంటి ఆపేక్ష ఉండకూడదు వాళ్ళ మీద. అయితే ఇప్పుడేంటంటే కేవలం బీఆర్ఎస్ నాయకులు లేకపోతే బీజేపీ నాయకులని కాకుండా అన్ని వర్గాల వాళ్ళ మీద అందరి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ మీద యాక్షన్ ఇంతవరకు లేదు. అలాగే ఇప్పుడు జగన్ ఏదైతే ఆయన లోటస్ పాండ్ భవనం ఉందో దాని మీద కూడా తీసుకుంటారన్నారు, అది అతిగతి లేదు. అదేవిధంగా ఫాతిమా కాలేజ్, ఈ ఫాతిమా కాలేజ్ అయితే ఏకంగా చెరువు లోపలికి వచ్చి కట్టారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ నడిపిస్తున్న ఆ కాలేజీ కూడా అక్రమ కట్టడమే. మరి దాని మీద కూడా యాక్షన్ లేదు. చెప్పారు తీసుకుంటామన్నారు, తర్వాత 2 రోజులు హడావుడి జరిగింది, బట్ ఎటువంటి యాక్షన్ లేదు. అది ఆ విధంగానే సాగిపోతుంది. చివరికి అందరూ మర్చిపోయిన తర్వాత సైడ్ అయిపోతారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఏం జరుగుతుందనే చూడాలి. అయితే దీంట్లో కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల విషయంలో కొద్దిగా ఒక 100 కోట్ల బేరాలు మాట్లాడుకొని అవి సెటిల్ అవ్వక ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తే దాన్ని మనం అభినందించాలి. కానీ ఈ ఆరోపణలు అనేవి ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవి ఎంతవరకు నిజం అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇది కేఏ పాల్ గారు అన్నారు గతంలో, నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడు దానికి సంబంధించి 100 కోట్ల బేరం జరిగింది, కానీ ఆ బేరం సెటిల్ అవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి అన్నారు. సో దాంతో కొన్ని రకాల డౌట్లు అయితే వచ్చాయి.